సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమానికి 9వ రోజు వచ్చినటువంటి అతిథులు అందరికీ కూడా స్వాగతము. సహజ యోగ పరివారం తరపున మా యొక్క నమస్కారము. మరి మీరందరూ కూడా చక్కగా ఫుడ్ సోక్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. బట్ ఒకవేళ చేయకున్నా కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం ప్రారంభించండి. ఎందుకంటే ఈ ఫుడ్ సోకింగ్ చేయడం వల్లనే మన లోపల ఉన్నటువంటి అధిక వేడిని తొలగించుకోవచ్చును. అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి చెడు మలినాలను కూడా చక్కగా తొలగించుకోవచ్చును. కాబట్టి ఫుడ్ సోక్ చేస్తుండండి ప్రతినిత్యము. ఏదైతే ఏ విధంగా అయితే ప్రతిరోజు ఇక్కడ ధ్యానంలోకి వచ్చి కూర్చుంటారో అదే విధంగా ఈ ఉప్పు నీటి చికిత్స కూడా రోజు చేయడము ఆరంభించండి. ఓకే, మనం ఏంటంటే నాభి చక్రం అన్ని చక్రాల్లో భాగంగా మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, తర్వాత నాభి చక్రం గురించి తెలుసుకుంటున్నాం. మరి నాభి చక్రం వచ్చేసి 10 ధర్మాలను కలిగి ఉంటుంది అనుకున్నాము. సో దీంట్లో ఏంటంటే మన యొక్క సంతృప్తిని, మన లోపల ఉన్నటువంటి ఈ ఎలా వస్తుంది, అసలు ప్రశాంతత ఎలా వస్తుంది, శాంతి అనేటువంటి మన లోపల ఎలా వస్తుంది అనేటువంటి విషయాలను చక్కగా తెలుసుకున్నాం. మరి ఇక్కడ అధిష్టాన దేవతలు లక్ష్మీనారాయణలు. సో ఇదేంటంటే ఆకుపచ్చ వర్ణంను మనకి సూచిస్తుంది. సో ఏంటంటే మనము గృహలక్ష్మి, రాజ్యలక్ష్మి రెండింటి యొక్క సమతుల్యంలో ఉన్నప్పుడే మనము ఈ నాభి చక్రం అనేటువంటిది సమతుల్య స్థితిలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాభి చక్రం అంటే ఇంకొక గుణం చెప్పుకోవాలంటే ఇక్కడ ఏంటంటే పిసినారితనము లేదా అత్యాశ అనేటువంటి ఉండకూడదు. పిసినారితనము అంటే ఏదో ఒకటి ఇచ్చేటువంటి ధర్మాన్ని మనము కలిగి ఉండాలి. అంటే డబ్బే ఇవ్వాలని లేదండి, అన్ని చోట్ల కూడా మీకు తెలిసినటువంటి 4 విషయాలు కావచ్చును. ఆ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి యొక్క అవసరాలను గుర్తించి ఏదో ఒక చిన్న సహాయం చేసినా కూడా మీ యొక్క ఏంటంటే ఈ పిసినారితనం అనేటువంటిది పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ మనిషి అన్నాక ఆశ తప్పకుండా ఉంటుంది, కానీ అత్యాశ పనికిరాదు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎక్కువ అవడం వలన మన యొక్క నాభి చక్రము అసమతుల్యతలోనికి వస్తుంది. కాబట్టి మరి సమతుల్యంలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది మీకు చక్కగా అన్ని అర్థమవుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ధ్యానము చక్కగా చేస్తూ ఉంటారో మీ యొక్క ఒక్కొక్క చక్రము చక్కగా శుద్ధి అవడం జరుగుతుంటుందో ఆ యొక్క లక్షణములు వాటంతట అవే మీకు వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో నాభి చుట్టూ ఏంటంటే మనము భవసాగరం అని చెప్పుకున్నాం. నాభి చక్రం వచ్చేసి మనకు మధ్య వేలును సూచిస్తుంది. మరి భవసాగరం ఏంటంటే ఇక్కడ అరచేతి యొక్క మధ్య భాగంలో మనకి సహస్రారం ఏ విధంగా అయితే ఉంటుందో దాని చుట్టూతా మనకి భవసాగరం ఉంటుంది. కుడి భవసాగరము, ఎడమ భవసాగరం. కాబట్టి మీరు మామూలుగా వినే ఉంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు కదా, సంసార సాగరంను ఈదడం చాలా కష్టము అని చెప్పేసి అంటుంటారు కదా. సో అలాగే ఈ భవసాగరం కూడా అలాంటిదే. అంటే మనం ఎప్పుడైతే ధ్యానం చక్కగా చేస్తామో, నాభి చక్రం శుద్ధి జరుగుతుందో, ఈ భవసాగరం యొక్క శుద్ధి జరుగుతుందో చక్కగా మనం భవసాగరంలో దాటేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఈ విషయంలో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో ఈ భవసాగరంలో కూడా మనము 10 మంది విశిష్ట వ్యక్తులు ఉన్నారు, మరి 10 ధర్మాలు ఉన్నాయి, హుందాతనము, జనరాసిటీ అంటున్నాం. ఇవన్నీ కూడా మనకి ఈ భవసాగరం నుంచి వస్తాయి. సో తర్వాత ఏంటంటే మన తర్వాత చక్రము ఏంటంటే హృదయ చక్రము. హృదయ చక్రం వచ్చేసి మన యొక్క హృదయం యొక్క భాగంలో ఉంటుంది. మధ్య భాగంలో వచ్చేసి మధ్య హృదయము, ఎడమ హృదయము, కుడి హృదయంగా ఉంటుంది. మరి మధ్య హృదయంలో ఏంటంటే దుర్గామాత, జగదంబ యొక్క స్థానము. మరి దుర్గామాతకు ఉన్నటువంటి ఎంత శక్తి ఉందో మీ అందరికీ తెలుసు. ఆ శక్తి కూడా మన లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు మీ యొక్క హృదయ చక్రంను చక్కగా శుద్ధిపరచుకోండి. సో ఇంకొకటి ఏంటంటే ఆత్మస్థైర్యము. అంటే మన లోపల ఎప్పుడైతే భయం అనేది ఉంటుందో ధైర్యం అనేటువంటి సన్నగిలుతుంది, ఆత్మస్థైర్యం ఆటోమేటిక్ గా కిందికి పడిపోతుంది. మరి ఇవన్నీ ఉండకూడదు అంటే మన లోపల ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోవాలి. ఆ తొలగించుకున్నప్పుడే మనము ధైర్యం అనేటువంటిది వస్తుంది. ఏ పని అయినా కూడా మనం చక్కగా చేయగలిగేటువంటి ఆత్మస్థైర్యాన్ని మనము కలిగి ఉంటాము. మనము ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఈ ప్రేమ తత్వం అనేటువంటిది మన యొక్క హృదయం విశాలం అవడం ద్వారానే మనకి తెలుస్తుంది. బంధరాహిత్యం అంటే ఇక్కడ ఏంటంటే డిటాచ్మెంట్. మనం ఏంటంటే సంఘ జీవులము, ఒక సొసైటీలో ఉంటున్నాము, అన్ని ఉండాలి, అన్ని వస్తువులు ఉండాలి, అందరితో
తోటి అనుబంధం ఉండాలి. కానీ మనం ఏంటంటే అదే సమయంలో ఆ డిటాచ్మెంట్ అనేటువంటిది అతిగా ప్రేమ చూపడము, అతిగా ఏది చేయడం అలాంటి పనులు అనేటువంటి మనం చెయ్యకూడదు. ఇవన్నీ కూడా మనకి హృదయ చక్రం అంటే ఇక్కడ మనకి హృదయ చక్రం చక్కటి సెక్యూరిటీని ఇస్తుంది. ఒక భద్రతా భావాన్ని మన లోపల పెంపొందిస్తుంది. సో ఏంటంటే లెఫ్ట్ హృదయం వచ్చేసి ఏంటంటే మనకి మన యొక్క ఆత్మ ఇక్కడ ఉంటుంది. ఆత్మ యొక్క జ్ఞానమును ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మన లోపల ఉన్నటువంటి ఆత్మను చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఎడమ హృదయంలో వచ్చేసి ఏంటంటే మనకి శివ పార్వతుల యొక్క స్థానము. మరి శివుడు పార్వతి యొక్క గుణాలు ఏంటియో మీ అందరికీ చక్కగా తెలుసు కదా. ఎంతైతే ప్రేమను పంచుతారో అంతే త్వరగా నాశనం అనేటువంటిది ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఏంటంటే ఇంకా రైట్ హార్ట్ లేదా కుడి హృదయం వచ్చేసి ఏంటంటే సీతారాముల యొక్క స్థానము. మరి రాముడు మర్యాద పురుషోత్తముడు అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాము కదా. సో అలాంటి హుందాతనాన్ని మనము కలిగి ఉండాలి. సో ఈ హృదయ చక్రం వచ్చేసి మనకి 10 దళములను కలిగి ఉంటుంది. ఇదేంటంటే పింక్ అంటాం కదా, ఆ పింక్ యొక్క కలర్ ని మనకి ఇక్కడ సూచిస్తూ ఉంటుంది. సో హృదయము లంగ్స్ లేదా ఊపిరితిత్తులకు అనుసంధానంగా ఉంటుంది. సో హృదయ చక్రం యొక్క లోపం వలన మనకి ఏంటంటే హృదయానికి సంబంధించిన కానీ ఇప్పుడున్నటువంటి పాండమిక్ ఏరియాలో మరి అన్ని ఊపిరితిత్తుల ద్వారా వస్తున్నాయి కదా. సో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. మరి చక్కగా మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకొని ఇవాళ హృదయ చక్రం మీద ధ్యానం చేసి మరి ఈ హృదయ చక్రము యొక్క మనకి ఎలా చైతన్య తరంగాలు ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చక్కగా మనము తెలుసుకుందాము. హృదయ చక్రం వచ్చేసి మనకి చిటికెన వెలను తెలుపుతుంది. కుడి హృదయ చక్రము, ఎడమ హృదయ చక్రం. ఇప్పుడు మనము ధ్యానం చేద్దాము. జై శ్రీ మాతాజీ. సహజయోగ సాధనకు హాజరైన ఆత్మస్వరూపులైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అందరికీ స్వాగతం. పరమ పూజ్య శ్రీ మాతాజీకి మన 2 చేతులు జోడించి నమస్కరించి ఈరోజు ప్రారంభించబోయేటటువంటి సామూహిక ధ్యాన కార్యక్రమంకు తల్లి యొక్క అనుమతిని, ప్రేమపూర్వకమైన ఆశీస్సులను ప్రసాదించమని ప్రార్థిద్దాము. మన 2 అరచేతులు తల్లి వైపు తెరిచి తల్లి ముఖారవిందంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న బొట్టును చూస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జ్ఞాపకం చేసుకుని బంధం తీసుకున్నాము. మన 2 అరచేతులను భూమిపై ఆనించి భూమాతను ఇలా ప్రార్థిద్దాము. అమ్మ ఆది భూమాత, మా శరీరంలోని ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డు వచ్చేటటువంటి సమస్యలను, బాధలను మీలోనికి విలీనం చేసుకోండి తల్లి. మాకు ఓర్పును, సహనాన్ని ప్రసాదించండి అమ్మా. అమ్మా మాలో శ్రీ గణేశుని శక్తిని జాగృతపరిచి మాకు శ్రీ గణేష తత్వాలైనటువంటి అమాయకత్వాన్ని, వివేకాన్ని, అబోధితత్వాన్ని, అలాగే శ్రీ గణేశునికి తల్లి పట్ల ఉన్నటువంటి సంపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించండి తల్లి.
సదా మమ్ములను వర్తమానం నందుచుండమ్మా. మమ్ములను మాయ నుండి రక్షించి బాహ్యమైన ఆకర్షణలకు దూరంగా ఉంచండి తల్లి. మా యొక్క ఆత్మను ప్రకాశవంతం చేసి ఆ పరమాత్మతో అనుసంధానం చేసి మాకు పరమ చైతన్య శక్తిని మాకు ప్రసాదించండి అమ్మా. ఆ పరమ చైతన్య శక్తి యొక్క అనుభూతి చెందేటటువంటి శక్తిని కూడా మాకు ప్రసాదించండి తల్లి. ఇప్పుడు తల్లి అనుమతితో ఈరోజు 4వ చక్రం అయినటువంటి అనాహత చక్రము, దాన్ని హృదయ చక్రం అని కూడా అంటారు. దీని గురించి చెప్పుకున్నాము. దీని యొక్క మూలకము వాయువు. ఇందులో 12 దళాలు ఉంటాయి. లేత గులాబీ రంగు వర్ణంలో ఉంటుంది. దీని యొక్క స్థానము మాడు ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం యొక్క మధ్య భాగము. హృదయ చక్రం యొక్క శరీర భాగాలు మన కాలి వేళ్లలోని, చేతి వేళ్లలోని, చిటికిన వేళ్లలో ఉంటాయి. ఇందులో 3 భాగాలు ఉంటాయి. మొదటి ఎడమ హృదయ భాగము, కుడి హృదయ భాగము, మధ్య హృదయ భాగము. ముందుగా ఎడమ హృదయ భాగం గురించి చెప్పుకున్నాము. ఈ యొక్క ఎడమ హృదయ భాగానికి శ్రీ శివపార్వతులు అధిష్టాన దేవతలు, పరమాత్మ యొక్క ప్రతిబింబమైనటువంటి ఆత్మస్థానము ఇందులోనే ఉంటుంది. ఇది మన ఉనికిని తెలిపేటువంటి స్థానము. సత్యము, ప్రేమ, ఆనందము ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు. దీని యొక్క శరీర భాగము హార్ట్ ఆర్గన్ అంటే గుండె స్థానము. దీని యొక్క శాస్త్రీయ నామము లెఫ్ట్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. అనాహతం అంటే అప్రయత్నంగా జనించేటటువంటి ధ్వని. దీని ద్వారానే మన హార్ట్ బీట్ స్థితిగతులు ఉంటాయి. హార్ట్ బీట్ తెలుసుకోవడం, అలాగే మన శరీర స్థితిగతులు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మన శరీరానికి కావలసినటువంటి రక్తము ఈ యొక్క ఆర్గన్ ద్వారానే సరఫరా అవడం జరుగుతుంది. ఇది తల్లి యొక్క స్థానాన్ని సూచిస్తుంది. ఈ చక్రంలో సమస్యలు రావడానికి తీవ్రమైన భౌతిక, మానసిక చర్యలు, బాహ్య చిత్తము, తల్లిని బాధించే ప్రవర్తన, నాస్తికవాదము, దైవదూషణ, దైవ వ్యతిరేక కార్యక్రమాలు, అలాగే భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించడము, స్త్రీని తక్కువ చేసి మాట్లాడడము, ఆమె కలతప్పులో అయినప్పుడు దాని ద్వారా వచ్చేటటువంటి స్తన సంబంధిత బాధలు, దీర్ఘకాలిక వ్యాధులు రావడం జరుగుతుంది. అలాగే మితిమీరిన క్రీడలు, వ్యాయామాలు చేయడం వల్ల ఈ యొక్క ఎడమ హృదయ భాగం అంటే హార్ట్ అటాక్స్ రావడము, ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఎడమ హృదయం మీద ధ్యానం చేయడం వల్ల మనం చెప్పినటువంటి పై సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. మనలో ఆత్మతత్వం, ప్రేమతత్వం పెంపొందుతాయి. ఇప్పుడు మన కుడి హృదయ భాగం గురించి చెప్పుకున్నాము. ఇందులో శ్రీ సీతారాములు అధిష్టాన దేవతలు. దీని యొక్క శాస్త్రీయ నామము రైట్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. కుడి చిటికిన వేలు, అలాగే కుడి కాలి యొక్క చిటికిన వేలు, కుడి చేతి యొక్క చిటికిన వేలు దీని యొక్క స్థితిగతులను సూచిస్తుంది. ఊపిరితిత్తులు, అంతర్గత శ్వాస క్రియకు సంబంధించినటువంటి విధులు ఇవన్నీ కూడాను ఈ యొక్క కుడి హృదయ భాగం నిర్వహిస్తుంది. ఇది తండ్రి స్థానం. దీని యొక్క సహజ గుణాలు శ్రీరాముని వంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన, అంటే ఒక తండ్రిగా, ఒక రాజుగా, ఒక తండ్రిగా, భర్తగా,
కొడుకుగా, అన్నగా బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండడం ఒకటి, మానవ సంబంధ విలువలు మర్యాదలను కలిగి ఉండడము, ధార్మిక జీవనాన్ని కలిగి ఉండడం ఈ చక్రం యొక్క సహజమైనటువంటి గుణాలు. ఇప్పుడు మనం చెప్పినటువంటి గుణాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఈ చక్రంలో సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. తద్వారా మనకి ఆస్మా, బ్రాంకైటిస్, శ్వాసక్రియలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఈ కుడి హృదయ ధ్యానం ద్వారా మనలో పైన చెప్పినటువంటి సమస్యలన్నీ తొలగిపోవడం జరుగుతుంది. మనలో శ్రీ సీతారాముల గుణగణాలు అలవడతాయి. ఇప్పుడు మన మధ్య హృదయ భాగము, ఈ హృదయ భాగం యొక్క అధిష్టాన దేవత శ్రీ జగదంబ దుర్గామాత. దీని యొక్క శాస్త్రీయ నామము సెంటర్ ఆఫ్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. బాల్య దశలో ఏర్పడేటువంటి స్టెన్నమ్ బోన్ దీని యొక్క శరీర భాగము. అలాగే ఈ మధ్య ఛాతీ భాగంలో ఉన్నటువంటి స్టెన్నమ్ బోన్ పైన జగదంబ ఆసీనురాలై ఉండడం జరుగుతుంది. మన శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మన స్టెన్నమ్ బోను ప్రకంపిస్తుంది. దీనిని మనలోని గణాలన్నిటికి కూడాను చేరవేయడం, అలాగే ఆ సమస్య కారణమైనటువంటి వాటినన్నిటిని ఆ కణాలు ఎదుర్కోవడం జరుగుతుంది. వీటిని మనము యాంటీబాడీస్, అలాగే తెలుగులో రోగనిరోధక శక్తులను కూడా అంటాము. ఇవి అస్వస్థకు గురైనటువంటి వాళ్ళే కాకుండా ఆరోగ్యమైనటువంటి వారికి కూడా చాలా సహాయపడతాయి. వారిలో ఏర్పడేటటువంటి మానసిక ఆందోళన నుండి వాళ్ళని రక్షిస్తాయి. భద్రత, ఆత్మస్థైర్యము, ధైర్యము ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు. అలాగే రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి తెల్ల కణాలు కూడాను ఈ చక్రంలోనే ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఫేస్ చేసేటువంటి కరోనా లాంటి అనేక రకమైనటువంటి వైరస్లను కూడాను మనలోని రోగ నిరోధక శక్తులైనటువంటి ఈ తెల్ల కణాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మన శరీరంలో వాటన్నిటిని కూడాను మనము అధిగమించవచ్చు. అలాగే మనం చెప్పుకున్నటువంటి పైన చెప్పిన సమస్యలు, అభద్రతాభావము, భయం, దాని ద్వారా ఏర్పడేటువంటి గుండె దడ, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క చక్ర ధ్యానం ద్వారా తొలగించుకోవచ్చు. జగదంబను స్తుతించడం ద్వారా, అలాగే తల్లిని దృఢంగా విశ్వసించడం ద్వారా మనకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మన శరీరంను సమతుల్యపరచుకొని మన శక్తి కేంద్రాల మీద ధ్యానం చేద్దాము. ముందుగా మన ఎడమ పార్శ్వాన్ని అంటే ఎడానాడిని శుద్ధి చేసుకుందాము. మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు చూపిస్తాం. కుడి చేతిని భూమాతపై ఉంచి పరమాత్మ యొక్క ప్రేమశక్తిని విధంగా ప్రార్థిద్దాము. అమ్మా, మా ఎడమ పార్శ్వంలోని భూతకాలపు ఆలోచనలు అంటే గతానికి సంబంధించినటువంటి ఆలోచనలు భూతత్వం ద్వారా తొలగించి తద్వారా వచ్చేటటువంటి శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలను తొలగించండి అమ్మా. మా ఇడానాడిలో శ్రీ మహాకాళీ శక్తిని, శ్రీ భైరవనాథ శక్తిని జాగృతి చేయండి తల్లి. మా ఇడానాడిని ప్రకాశవంతం మరియు చైతన్యవంతం చేయండి తల్లి. మాకు ఆత్మానందాన్ని ప్రసాదించండి అమ్మా. మాలో శుద్ధ ఇచ్ఛాశక్తిని పెంపొందించండి తల్లి. మన చిత్తాన్ని మాడిపై నుంచి మన 2 అరచేతుల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు కుడి పార్శ్వను శుద్ధి చేసుకున్నాము. ముందుగా మన కుడి చేతిని శ్రీమాతాజీ వైపు చూపిస్తూ ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలోని తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాము.
అమ్మ, మా పిల్ల నాడిని భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఆకాశతత్వం ద్వారా తొలగించి తద్వారా వచ్చేటటువంటి అధిక వేడిని, శారీరక సమస్యలను తొలగించండి తల్లి. మాలో శ్రీ మహాసరస్వతి శక్తిని, శ్రీ హనుమాన్ శక్తిని జాగృతిపరచండి తల్లి. మాకు నిష్కల్మషమైనటువంటి క్రియాశక్తిని ప్రసాదించి సదా మమ్మలను వర్తమానంలో ఉంచండమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని మాడి మీద ఉంచి మన రెండు చేతులు వేళ్లలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన చిత్తాన్ని సుషుమ్నా నాడి అంటే మధ్య నాడిపై ఉంచి ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ గణేషుని ఓం గం గణపతియే నమః అంటూ అంతర్ముఖంగా స్తుతిస్తూ మనలోని భగవంతుని ప్రేమశక్తి అయినటువంటి కుండలిని శక్తిని ఉద్ధానపరచమని వేడుకుందాం. ఎందుకంటే గణేషుని అనుమతి లేనిదే ఆ తల్లి ఉద్ధానం కావడం చాలా కష్టం. ఇప్పుడు మన చిత్తాన్ని ఎడమ మూలాధారం మీద ఉంచి శ్రీ నిర్మల గణేష్ని జాగ్రత్తం చేసుకుందాము. మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు, కుడి చేతిని భూమాత మీద ఉంచి ఇలా ప్రార్థన చేద్దాము. అమ్మా శ్రీ మాతాజీ, చిన్న పిల్లవానికి ఉన్నటువంటి శక్తివంతమైన అమాయకత్వాన్ని, నిర్మలత్వాన్ని, ఆబోధితత్వాన్ని మాకు ప్రసాదించండి అమ్మా. మా ఎడమ మూలాధారంలో ఉన్నటువంటి సమస్త బాధలను కూడా తొలగించండి తల్లి. మన చిత్తాన్ని మాడిపై ఉంచి మన రెండు చేతుల్లోని వైబ్రేషన్స్ ను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని కుడి మూలాధారంపై ఉంచి మన కుడి చేతిని తల్లి వైపు, ఎడమ చేతిని భూమాతపై ఉంచి శ్రీ శివపుత్ర కార్తికేయుని జాగృతపరచమని తల్లిని ప్రార్థిద్దాము. అమ్మ, సర్వదుష్ట శక్తులను నాశనం చేయగలవారు మీరే తల్లి. మాలో ఉన్నటువంటి దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట ప్రవర్తనను, దుష్ట చూపులను అన్నింటినీ కూడాను శ్రీ కార్తికేయ శక్తి ద్వారా తొలగించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని సహస్రారంపై ఉంచి మన చేతుల్లో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉందాము.
ఇప్పుడు మన రెండు అరచేతులను శ్రీ మాతాజీ వైపు నుంచి మధ్య మూలాధారంలోని శ్రీ గౌరీ గణేష్ని జాగృతపరచమని తల్లిని ప్రార్థిద్దాము. అమ్మ, దయచేసి మాలోని శ్రీ గౌరీ గణేష్ని, శ్రీ మహాలక్ష్మి శక్తిని జాగృతపరిచి మమ్ములను వర్తమానం నందించండి తల్లి. మాలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేష తత్వాలను ప్రసాదించండమ్మా. ఇప్పుడు మనలోని కొండని శక్తిని, ప్రయాణాన్ని గమనిస్తూ, ఇది కూడా చాలా నిశ్చితంగా గమనించాలి మనం. నెమ్మదిగా మన యొక్క చిత్తాన్ని స్వాదిష్టానం మీదకి తీసుకొద్దాము. అమ్మ, మా స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధిపరిచి మాకు నిర్మల విద్యను, నిర్మల చిత్తాన్ని, సృజనాత్మక శక్తిని ప్రసాదించండి తల్లి. తర్వాత మన యొక్క చిత్తాన్ని నాభి చక్రం వద్దకు తీసుకొస్తాము. తల్లిని మాలో సంతృప్తిని, ప్రశాంతతను, ధారాళత్వాన్ని ప్రసాదించమని, నాభి చక్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తాము. ఇప్పుడు నెమ్మదిగా అనేవుడిని, కుండలి శక్తిని భవసాగరం అంటే సంసార సాగరం దగ్గరకు తీసుకొచ్చి ఆది గురువు దత్తాత్రేయుని అవతారాలైన దశ గురువుల యొక్క శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించి మనకు స్వయం గురుత్వాన్ని ప్రసాదించమని తల్లిని ప్రార్థిస్తాము. ఇప్పుడు నెమ్మదిగా మనలోని కుండలిని శక్తిని హృదయ చక్రంలోకి ఆహ్వానిద్దాము. మన ఎడమ చేతిని మాతాజీ వైపు నుంచి, కుడి చేతిని ఎడమ హృదయ భాగంపై ఉంచి తల్లిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మ, మాలోని శ్రీ శివపార్వతులను జాగృతపరిచి తద్వారా మా ఎడమ హృదయంలోని అన్ని సమస్యలను కూడాను తొలగించండి తల్లి. మా ఆత్మను ప్రకాశవంతం చేయండి అమ్మా. అమ్మా, నేను శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, మనస్సును కాదు, నేను కేవలం పవిత్రమైన ఆత్మను మాత్రమే తల్లి. మాకు నిర్మలమైన ప్రేమతత్వాన్ని, సచ్చిదానంద స్థితిని ప్రసాదించండి తల్లి. మాకు ఆత్మతత్వాన్ని ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని చేతుల్లో, చేతి వేళ్లలో వస్తున్నటువంటి
వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి ఎడమ చేతిని కుడి హృదయం మీద ఉంచి ధ్యానం చేద్దాము. అమ్మ, మా కుడి హృదయంలోని శ్రీ సీతారాములను జాగృతపరిచి మాలోని సమస్త బాధలను, సమస్యలన్నింటినీ కూడాను తొలగించి శ్రీ సీతారాముల గుణగణాలను మాకు ప్రసాదించండి తల్లి. మన చిత్తాన్ని మన 2 చేతుల్లో వస్తున్న వైబ్రేషన్స్ని గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి మన కుడి చేతిని మధ్య హృదయ భాగంపై ఉంచి శ్రీ జగదంబ దుర్గామాతను జాగృతం చేసుకున్నాము. అమ్మ, మా మధ్య హృదయ భాగంలోని అన్ని సమస్యలను తొలగించి మాకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, భద్రతను ప్రసాదించండి అమ్మా. మాకు మీ యొక్క సంపూర్ణ రక్షణను ప్రసాదించండి అమ్మా. మన చేతిలోని వైబ్రేషన్స్ను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మనలోని కొండని శక్తిని ఆజ్ఞాచక్రంలోకి ఆహ్వానిద్దాము. మన ఎడమ చేతిని మాతాజీ వైపు ఉంచి కుడి అరచేతిని మన నుదిటిపై ఉంచి తలను వినమ్రతతో కొద్దిగా ముందుకు ఉంచి, అమ్మ, మాలోని అహంకారాన్ని, ప్రత్యహంకారాలను తొలగించండి అమ్మా. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను తల్లి. మాకు క్షమను, సహనాన్ని ప్రసాదించండి తల్లి. కొద్దిసేపు ధ్యాన స్థితిలో ఉందాము. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు నుంచి కుడి చేతితో సహస్రారంపై 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ, అమ్మ, మాకు ఆత్మసాక్షాత్కార స్థితి నందు దృఢపరచండి తల్లి. అలాగే మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి అమ్మా.
మాకు నిశ్చలమైన నిర్మలమైన ధ్యాన స్థితి ప్రసాదించు తల్లి. ఇప్పుడు మన శిరస్సు పైన వచ్చేటటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ నిరానంద భూతిని పొందుతూ మన అరచేతులలో, వెన్నుపూసలో, మిగిలిన శరీర భాగాల్లో వచ్చేటటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా మన కళ్ళు తెరిచి, అమ్మా ఈ ధ్యాన క్రియను మీ యొక్క శ్రీచరణాలకు సమర్పించుకుంటున్నాం తల్లి. మాకు ఇంత చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు మీకు శతకోటి వందనాలు తల్లి. ఈనాటి ధ్యానంలో మా వలన తెలిసి కానీ తేలిక కానీ చేసిన తప్పులను మీ బిడ్డలుగా దయతో మమ్మల్ని మన్నించండి అమ్మా. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగ్రత్త తీసుకొని బంధం తీసుకున్నాము. जय श्री माता जी। हमारे अंदर जो शक्तियां हैं उसमें से एक शक्ति ऐसी है कि जो हमारे को परमेश्वर से संबंधित कर देती है। उस शक्ति का नाम कुंडलिनी है। वो हमारे रीढ़ की हड्डी में जो त्रिकोणाकार अस्थि है उसमें सुप्तावस्था में रहती है। जब वो देखती है कि कोई ऐसा अधिकारी उसके आगे खड़ा हुआ है तो वो स्वयं ही खड़ी हो जाती है और जिस प्रकार ये रस्सी या ये कनेक्शन जिस प्रकार हम लोग मेन से लगा देते हैं उसी प्रकार वो शक्ति हमें उस मेन से लगा करके और हमें परमेश्वर से संबंधित करती है। इसी प्रकार हम अपने आत्मा को जानते हैं। ये बाहर का समय है और इस समय अनेक लोग अपने सुकृतों को फलद्रूप होते हुए देखेंगे। आपने जो पुण्य पहले जन्म में किए हैं उसके आज आशीर्वाद स्वरूप आपको आत्म साक्षात्कार होगा। इसके बारे में मेडिकली इस तरह से समझाया जा सकता है कि हमारा जो यहाँ पर स्टर्नम नाम की हड्डी है, यहाँ से स्टर्नम बोन कहते हैं। स्टर्नम नाम की एक हड्डी है और इस हड्डी में जगदम्बा जो है जिसको कि भ्रमरांबा कहती है वो भ्रमर बनाती है, जिसको कि मेडिकल साइंस में व्हाट यू कॉल देम एंटीबॉडीज, व्हाट यू कॉल देम इन द मेडिकल साइंस। इन लोग का उलट उलट नाम है। एंटीबॉडीज क्या हुआ, बहर जो भी हो, एंटीबॉडीज यहाँ पैदा हो जाती है और ये जो होती हैं ये अगर कहीं से भी हमारे अंदर आक्रमण हो तो उस आक्रमण को वो पूरी तरह परास्त कर सकती है और उनसे लड़ती है। ये हमारे स्टर्नम बोन में 12 वर्ष की उम्र तक बनती हैं और उसके बाद सारे शरीर में फैल जाती। और जैसे कि कोई आफत सामने से आए तो एकदम ये हड्डी जोर से ऊपर नीचे होने लग जाती है और उसका जो संदेश है, उसका जो मैसेज है
वो इन एंटीबॉडीज पे पहुंच जाता है, वो तैयार हो जाते हैं। और तैयार होने के बाद वो लड़ते हैं और परास्त कर देते हैं, लड़ते रहते हैं। जब तक कोई भी परेशानी मनुष्य को रहेगी, ये देवी के भ्रमर लड़ते रहते हैं। ये तो देवी की व्यवस्था है हमारे लिए। लेकिन जब मनुष्य देवी स्थिति में आता है तो उसके अंदर माँ का प्यार उमड़ पड़ता है, अपनी माँ को भी पहचानता है, हमारे प्रति भी लोगों को बहुत प्यार हो जाता है। और वही प्यार अब वो दुनिया को बांटना चाहता है, उसे रहा नहीं जाता। कोई आदमी परेशान है, दुखी है, हर इंसान जहां भी बैठा होगा, भाई तुम्हें क्या तकलीफ है, क्या है, उसके लिए वो दौड़ता है और मेहनत करता है। एक जिसे हम करुणा कहते हैं, कंपैशन कहते हैं, वो जो उसके अंदर कंपैशन है, जो करुणा है, उस करुणा की शक्ति से लोगों को उनकी बीमारी, उनकी तकलीफें उनसे बचाता है, उनको ठीक करता है। ये नहीं कि उनके ऊपर में लगा दिया तुम हिंदू, तुम मुसलमान, तुम क्रिश्चियन, ये कुछ नहीं। इसे क्या मतलब है? गधे के ऊपर कुछ भी लगा दीजिए तो गधा तो गधा ही रह जाता है, लेकिन उसको वो महामानव बना देते हैं। बहुत से लोग हमारे पास तो बीमारी के लिए आते हैं और आज वो बड़े बड़े सहयोगी बने हुए बैठे हो। उसकी करुणा इतनी शक्तिशाली होती है कि कहा जाता है देवी के लिए कटाक्ष कटाक्ष निरीक्षण। एक कटाक्ष भी ऐसे आदमी का किसी पर पड़ जाए तो वो एकदम स्वस्थ हो सकता है। स्व में जो स्थित है स्वस्थ है। हमारे यहाँ जितने भी शब्द हैं उनको आप देखें तो सब स्व पे ही आते हैं। स्वस्थ, जो आदमी स्व में स्थित हो जाता है और आप उसकी शक्ल से पहचान सकते हैं, अरे अभी तो आप बीमार थे और अभी आपको क्या होगा। इसमें कोई चमत्कार अमत्कार कुछ नहीं। जो बात आप जानते नहीं है वो आपके लिए जरूर चमत्कार पूर्ण लगेगा, वो दूसरी बात है, लेकिन ऐसा कोई चमत्कार नहीं है। आपके अंदर ये सब चीजें हैं। जब कुंडलिनी जागृत हो जाती है तो आपके अंदर अपने आप ही स्वस्थता आ जाए। अब बहुत सी औरतों को आपने सुना है कि ब्रेस्ट कैंसर की बीमारी हो जाती है। ये क्यों होती है? वजह यह है कि पतिगर किसी तरह से स्त्री को रक्षित भावना नहीं देता, सेंस ऑफ सिक्योरिटी नहीं देता है, या उसका पिता या किसी तरह से स्त्री हर समय इनसिक्योर, अरक्षित महसूस करे तो उसको ये बीमारी हो जाती है, क्योंकि उसका जो मातृत्व है वो ही हिल जाता है। मातृत्व का के ऊपर का विश्वास चल जाता है। जैसे कवि ने कहा है, हाय अबला तेरी यही कहानी, आंचल में है दूध और आंखों में पानी। ऐसी बात है कि स्त्री के जब आरक्षित स्वभाव को आप हिला देते हैं तो उसको ये बीमारी हो जाती है। वो शायद इसको जानती ना हो। अब राइट साइड में जो हमारे, जिसे हम कहते हैं कि राइट हार्ट, हालांकि हार्ट राइट में नहीं होता है, लेकिन इसका जो हार्ट चक्र का, हृदय चक्र का, इसे अनहत भी कहते हैं, जो राइट हिस्सा है उसमें गत त्रुटियां आ जाए तो अस्थमा की बीमारी हो जाती है। अब ये श्री रामचंद्र जी का चक्र है। हम लोग श्री राम श्री राम श्री राम तो खूब करते रहते हैं, लेकिन ये श्री राम हमारे अंदर राइट हार्ट में है। और जो लोग श्री राम श्री राम श्री राम ज्यादा करते हैं उनको ये बीमारी ज्यादा होती है। इसका और एक कारण है, श्री राम हमारे पिता है। हमारे अगर पिता का स्थान किसी तरह से खराब हो गया हो, अगर हमने अपने पिता को बचपन में खो दिया हो, या हम भी एक पूरे के पिता हो,
या हम अपने बच्चों को छोड़ छाड़ के दूसरे ही चीजों में व्यस्त रहते हैं, और पति होकर के भी पत्नी की ओर हमारी दृष्टि ठीक नहीं, उसको हम तंग करते हैं। पत्नी की तरफ से अगर हम परेशान हैं तो भी, जैसे कि श्री राम वन में भटकते रहे, ऐसे अब जो मनुष्य अपने पत्नी के लिए भी वन में भटक रहा हो, या पत्नी की तरफ से तकलीफ पा रहा हो या तकलीफ दे रहा हो, तो पति और पिता का स्थान श्री राम का जो चक्र है, जिसे हम राइट हार्ट कहते हैं, उसके कारण ये बीमारियां हो सकती हैं। हमारे अंदर अनेक सी बीमारियां ऐसी जो बहुत सहज में ठीक हो सकती। अगर आपने श्री राम को खड़ा कर दिया तो फिर आपको अस्थमा कैसे हो सकता है? लेकिन सबसे ज्यादा ये बीमारी जो सरकारी नौकर है, ब्यूरोक्रेट, या जो सत्ताधीश है या सत्ता से गिर गए पर अभी सत्ता हो के पीछे लगे हुए हैं, या जिसे हम लोग कहते हैं पॉलिटिशियंस, उनको ज्यादा होते हैं। श्री राम जो है वो सोक्रेटिस के वर्णित बेनोवेलेंट किंग है, बेनोवेलेंट किंग, जो बेनोवेलेंस में विश्वास करते, लोगों का हित ही जिनका एक लक्ष्य है, ऐसे श्री राम सोक्रेटिस ने वर्णित कर रखे हैं। लेकिन ऐसे कितने हैं इन ब्यूरोक्रेट्स में, ऐसे कितने लोग हैं कि जो ये सोचते हैं कि हम इनके बेनोवेलेंस के लिए हैं, हम इनके हित के लिए हैं। हिंदुस्तान में तो जो सुनिए तो भगवान ही बचाए रखे, मुझे तो समझ नहीं आता इन ब्यूरोक्रेट्स का क्या हाल होने वाला है और इन पॉलिटिशियंस का भी क्या हाल होने वाला है। बड़ी घबराहट होती है एक माँ की दृष्टि से, क्योंकि एक छोटी सी चीज है, एक जमीन खरीदी है, तो उन्होंने कहा कि माँ ये तो मिल नहीं सकती जमीन। मैंने कहा क्यों भाई, पैसे दे रहे फिर जमीन क्यों नहीं मिलेगी ना? उसमें आपको वो पैसे खाते हैं, पैसे क्या खाते हैं, उनको खाना वाना भेज दो, पैसा क्यों? वो पैसा खाते हैं, वो पैसा खाते हैं, वो सब पैसा ही खा रहे। श्री राम तो उनमें नहीं है। श्री राम का भजन करने से आप हितकारी राजा नहीं हो सकते। हितकारी जो राज्य करेगा वही इंसान श्री राम का साम्राज्य में भी उनका सेवक हो सकता है। इसमें से कोई लोग हैं, उनको इस कदर सवार होता है कि इस चोर को पकड़ो, उस चोर को पकड़ो, उस चोर को पकड़ो, एकदम पागल के जैसे लग जाते। इस पकड़ धक्कड़ में खुद ही उनके अंदर श्री राम उत्पन्न हो जाते। श्री राम ने जो सबका उद्धार किया था, उनकी जो उद्धारक शक्ति है वो आपके अंदर जागृत हो जाती है। जैसे कि वाल्मीकि का उद्धार हुआ, अहिल्या का उद्धार हुआ, और वो प्रेम की शक्ति जहाँ की शबरी के देह इतने प्रेम से खाए, इतने चाव से खाए, वो सादगी जहाँ पैर के चप्पल उतार करके, जूते उतार करके और जमीन पर चल करके घूमते रहे। सारे महाराष्ट्र में हमारे उन्होंने अपने चरण के जो सुंदर चैतन्य थे वो छोड़े। वो श्री राम जब हमारे अंदर जागृत हो जाए तो ये बीमारियां हमारे अंदर आ नहीं। హృదయ చక్రం దాని గురించి శ్రీమాతాజీ గారు చెప్పారు. అంతకు ముందు ఒక చిన్న విషయాన్ని, ఒక కాన్సెప్టువల్ పాయింట్ ని కూడా మనం తెలుసుకోవాలి. మూల సిద్ధాంతము, ఈ హృదయ చక్రము మొత్తము 7 చక్రాల్లో కల్లా అతి ముఖ్యమైనది. ఈ హృదయములో ప్రేమతత్వము రావాలన్నమాట. ప్రేమతత్వము లేకుండా ఏది సాధించలేము. అందువల్లే ఈ సహజయోగం అనేది స్థాపించబడింది. గ్రేట్ మూమెంట్ ఆఫ్ లవ్ అనే సిద్ధాంతం ప్రకారము ఈ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వటానికి, విశ్వమంతా తిరిగి ఇవ్వటానికి అసలైన సిసలైన ప్రధాన కారణం అని శ్రీమాతాజీ గారు అనేక సార్లు వర్ణించారు. ఎందుకంటే జ్యోతి స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు మన హృదయంలో నిలయమై ప్రతి నిమిషము అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ జ్యోతికి ప్రకాశం రావాలి, ఆ జ్యోతి ప్రకాశం నుంచి మీలో కరుణ రావాలి, లవ్ అనేది రావాలి, ప్రేమ, నిర్వాచ్యమైన ప్రేమ అనేది రావాలని అనేక సందర్భాలలో, అనేక పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో శ్రీమాతాజీ గారు
చెప్పారు. ఒక ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ వెలుగుతుంది, కానీ ఇక్కడ ఆ కరెంట్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ లేదు. అది వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇక్కడ నేను కూర్చున్న చోట ఒక ట్యూబ్ లైట్ వెలుగుతుంది, మైక్ పనిచేస్తుంది. ఈ కనెక్టివిటీ, ఈ ప్రదర్శన ఇక్కడ జరుగుతుంది, కానీ దాన్ని సృష్టికర్త చేసిన వాడు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అలాగే పరమాత్ముడు చాటున ఉంటాడు, మన కంటికి కనపడుకోకుండా ఉంటాడు, దృశ్యాదృశ్య రూపంలో ఉంటాడు, దూరంగా ఉంటాడు. కానీ ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మనం నడుచుకోవాలి అని చెబుతున్నారు. ఈ యొక్క హృదయానికి 7 ఔరాస్ ఉంటాయి అని కూడా చెప్పారు. ఎందుకంటే 7 చక్రాల యొక్క కనెక్టివిటీ అంతా ఈ హృదయంలోనే ఉంటుందని శ్రీమాతాజీ గారు అనేక సార్లు చెప్పారు అన్నమాట. దిస్ ఈస్ ది సైన్స్ ఆఫ్ ది గాడ్. పూర్వ విషయం. ఇక స్పీచ్ కొద్దాం. ఇప్పుడు శ్రీమాతాజీ గారు హృదయ చక్రాన్ని గురించి చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే, పరమేశ్వరుడు నేలపై ఈ పరమేశ్వరుని కనిపెట్టేటువంటి శక్తిని ఈ కుండలి అనే పరికరము ఒక శక్తి ద్వారా కొనుక్కునేటట్టుగా ఆయన ఏం చేశాడంటే, మన మూలాధారములో కుండలిని శక్తిని ఒక చోట అమర్చి పెట్టాడు. ఒక అధికారి అక్కడ నిలబడితే చాలు, అది సుప్తావస్థ నుంచి పైకి లేచి ఆత్మకు ప్రకాశం ఇస్తుంది. అది సహజయోగంలో ఉన్న గొప్ప విశేషం అని ప్రారంభంలో చెప్పారు. ఇప్పుడు ప్లోజం టైం వచ్చిందన్నారు. ప్లోజం టైం అంటే ఏంటంటే పుష్ప విరాజిత సమయం. ఒక చెట్టుకు 2-3 పుష్పాలు కాకుండా అనేక వందల వేల పుష్పాలతో విరబూసినటువంటి సమయం ఆసన్నమైంది. అందువల్లే ఇదంతా ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. మీరు చేసినటువంటి పూర్వ పుణ్య ఫల ప్రదాలన్నీ ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అంతా ఇప్పుడు ఫలిస్తుంది. మీ అందరికీ ఆనందము, ఆ బ్రహ్మానందము లభిస్తుందని శ్రీమాతాజీ గారు గుర్తు చేస్తున్నారు. తర్వాత ఏం చేశారంటే మధ్య హృదయం గురించి చెప్పారు. అక్కడ యాంటీబాడీస్ తయారవుతాయి. అక్కడ భ్రమరాంబ లేక జగదాంబ అనే శక్తి ఉంది, జగన్మాత ఉన్నారు. వ్యాధి నిరోధక శక్తిని తయారు చేసేటువంటి, వ్యాధి నిరోధక శక్తిని విరజిమ్మేటువంటి ఆ ఆదిశక్తి యొక్క, ఆ జగదాంబ యొక్క స్థానమే అక్కడ స్టర్నం బోనున్న స్థానం అని, అది మధ్య హార్టులో ఉంటుందని, 12 సంవత్సరములు బాల వయసు వరకు అవన్నీ సైన్యాన్ని తయారు చేసి ఆ 12 సంవత్సరాల తర్వాత శరీరంలో వివిధ భాగాలకి ఆ శక్తులన్నింటినీ, సైన్యాన్ని పంపిస్తుందండి. ఎప్పుడైతే బ్రెయిన్ లో మనకి దెబ్బ తగిలిందో, లేకపోతే రుగ్మత వచ్చిందో, మరి ఏమైనా కష్టం వచ్చిందో అని తెలియగానే అక్కడి నుంచి సిగ్నల్స్ వెళ్ళి వెంటనే ఆ భాగంలోకి వెళ్ళి హుటాహుటి అక్కడ ఆ రుగ్మతల్ని నాశనం చేస్తే, వాటితో యుద్ధం చేస్తే అన్నారు. యుద్ధం చేస్తే అని చెప్పారు. ఏ రకమైనటువంటి రుగ్మతలు కూడా రాకోకుండా చేస్తే, అంటే దీన్ని మనం ఈ రోజు ఉన్న పాండమిక్ తో కూడా, వైరస్ తో కూడా మనం సరితూసుకోవచ్చు. అందువల్ల మనకి ప్రతిరోజు ఇది తప్పనిసరిగా చేయాలి అనేది గుర్తు రావాలి. తర్వాత విషయం ఏం చెబుతున్నారంటే శ్రీమాతాజీ, ఈ హృదయంలోని ప్రధానమైన భాగం ఏంటంటే, ఏమి జనిస్తుందంటే హృదయంలోంచి కరుణ అనేది వస్తుంది. ఈ స్థానము నుంచే వస్తుంది. ఆ మతము ఈ మతం అని కుట్లాడుకుంటున్నారు, కానీ అది కాదు. ఆ జగడాలు అవన్నీ ఉండకూడదు. ఒక మానవుడు మహామానవుడు అవ్వాలని శ్రీమాతాజీ గారు తన అమృత సందేశాన్ని పంచుతున్నారు. అది అత్యంత శక్తిశాలి అయినటువంటి, దీనికి ఎలా అంటే ఒక దేవి ఎలా చూస్తుందంటే, కటాక్ష వీక్షణం అంటే, కటము అంటే చివరి భాగము, అక్షము అంటే కన్ను, కంటి కొసల నుంచి ఇలా కొద్దిగా అలా చూస్తే సరిపోతుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఆ విధంగా ఆ కరుణ అనేది లభిస్తుంది, ఆ శక్తి అనేది లభిస్తుంది ఈ సహజ యోగికి అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చెబుతున్నారంటే, స్వామీద స్థిరపడటం. మనకే కుండలిని శక్తి జాగృతమైంది, చైతన్య తరంగాలు వస్తున్నాయి. మన యొక్క స్థితి ఏంటంటే స్వస్థత ఉంటుంది. స్వస్థత అంటే మంచి ఆరోగ్యం గల బలమైనటువంటి దృఢమైనటువంటి శరీరము, దృఢమైనటువంటి ఆత్మనిర్భరమైనటువంటి స్థితి. ఇలా స్వ అంటే నేను, ఆత్మను, నేను ఎక్కడ స్థితమై ఉన్నాను, నా మీద నేనే స్థితమై ఉన్నాను, అక్కడ నిలబడి ఉన్నాను. అది ఆ వివరణ అంతా ఇస్తున్నారు. ఇది చమత్కారం ఏమి కాదు, ఇది దైవిక శక్తి, కుండలిని శక్తి వల్ల జరిగింది అని చెబుతున్నారు. తర్వాత శ్రీ మాతాజీ గారు
పతి పత్ని విషయాలు, భార్యాభర్తల విషయాల్లో తీసుకొచ్చారు. ఆ పత్నికి, ఆ భార్యకి తన భర్త నుంచి రక్షణ లేనప్పుడు, కరుణ దొరకనప్పుడు, ప్రేమ వాత్సల్యములకు దొరకనప్పుడు అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ గా రూపుదాల్చుతుందని చెప్పారు. ఎందుకంటే తన మాతృత్వం మీద ఛాలెంజ్ ఏర్పడుతుంది. కబీర్ దాస్ యొక్క దోహా కూడా చదివి వినిపించారంటే, ఒక తల్లి ఏం చేస్తుందంటే తన ఆచలములో అంత ఆత్మరక్షణగా ఉంచుతుంది అనమాట. ఆ విధంగా అంత ఆత్మరక్షణ జరగాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఏమవుద్దంటే ఆవిడికి నాకు రక్షణ లేదు అనే స్థితిలో ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పారు శ్రీమాతాజీ గారు. తర్వాత శ్రీరామచంద్రుల వారి యొక్క రైట్ హార్ట్ గురించి చెప్పారు. అక్కడ ఏంటంటే అక్కడ సరైన స్థితి లేనప్పుడు ఆ శ్రీరామచంద్రుని అతిగా ఆయన పేరు తీసుకున్నప్పుడు కూడా అక్కడ అస్తమా రావడానికి అవకాశం ఉంది అని చెప్పారు శ్రీమాతాజీ గారు. ఒక తండ్రి, ఒక రాజు, రక్షకుడు, పరిపాలకుడు ఎలా ఉండాలో ఆయన అలా ఉండాలి. అలా లేనప్పుడు ఏమవుతుందంటే మనకి రక్షణ దొరకనప్పుడు ఆ వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. పతి పత్ని విషయాల్లో కూడా ఇవన్నీ ఉంటాయి. ఇది ఎక్కువగా ఎవరెవరికి వస్తుందంటే చెప్పారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, గవర్నమెంట్ ఆఫీసర్స్, సివిల్ సర్వెంట్స్, పొలిటీషియన్స్, ఇలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వారికే ఎక్కువగా వస్తుందంట. ఎందుకని? సోక్రటీస్ వర్ణించినటువంటి ప్రజారంజకమైనటువంటి, జనరంజకమైనటువంటి పాలన, అడ్మినిస్ట్రేషన్ వాడు చేయరంట. అందువల్ల ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి ఆ చక్రములో అస్వస్థత ఏర్పడుతుంది. మరొక విషయం ఏమి చెప్పారంటే శ్రీ మాతాజీ గారు, ఆ పాలనలో జనహితం అనేది ఉండాలి. జనహితం లేనప్పుడు ఏం లాభం? ఒకసారి ఆశ్రమానికి ల్యాండ్ కొనమంటే పైసా కాతే మాతాజీ అన్నారంట. అతను డబ్బులు తింటాడని. అతను ఎందుకు డబ్బులు తింటాడు? అతనికి అన్నం పెట్టండి, రొట్టె పెట్టండి అని అన్నాను. హితకారి రాజ్య పాలన లేనప్పుడు ఇదంతా జరుగుతుందని ఒక సంఘటనను గుర్తు చేస్తూ ఇదంతా చెప్పారు. ఎందుకంటే శ్రీరామచంద్రుల వారు అయినటువంటి అసమానమైనటువంటి ఆయన యొక్క కరుణ ఏంటంటే, వాల్మీకి ఉద్ధరించబడ్డాడు, అహల్య ఉద్ధరించబడింది. ఈ కథలన్నీ మనకు తెలిసినవి అయినప్పటికీ శ్రీమాతాజీ గారు సమయస్ఫూర్తిగా గుర్తు చేశారు. ఆయన చెప్పులు లేకుండా కటిక నేలపై ఈ మహారాష్ట్ర, ఆంధ్ర మొదలైన ప్రదేశాల్లో తిరిగాడు కాబట్టి ఆ నేల అంతా పునీతమైందని కూడా గుర్తు చేస్తున్నారు శ్రీమాతాజీ గారు. ఇవి ముఖ్య అంశాలు కొన్ని తీసుకున్నాం. జై శ్రీమాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమాతాజీ అండి. మనందరం కూడా రెండు చేతులు తెరిచి ఉంచి మన చిత్తాన్ని మాడ మీద ఉంచి ఒక్క నిమిషం పాటు ధ్యాన స్థితిలో ఉందాం. ఇంతసేపు మనం నేర్చుకున్న విషయాలని అవగాహన చేసుకోవడానికి, లోపలికి ఆస్వాదించడానికి ధ్యానంలో ఉందాం. काजर न डरे अखियन में सुरमा भरा ना जाए। జై శ్రీమాతాజీ. ఇప్పుడు నేను రెండు కళ్ళు తెరిచి శ్రీమాతాజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇప్పుడు ఏమైనా ఒకటి రెండు సందేహాలు ఉంటే అడగండి.
మీ యొక్క మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకుని సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. 1, 2. నాగరాజు గారు మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకున్నారు. ఏదైనా సందేహం ఉంటే అడగండి. Lenovo K8 Note. వనిత గారు, గీత. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఈ యోగ ప్రక్రియ అంతా చేసిన తర్వాత శరీరం కాస్త కొంచెం తేలిగ్గాను బద్ధకంగా అనిపిస్తుంది. అదేమన్నా చెడు లక్షణం అంటారా, సరైన లక్షణమేనా? తేలిగ్గా ఉంటే బద్ధకం ఎక్కడి నుంచి వస్తుంది? తేలిగ్గా ఉందంటే హాయిగా ఉంటుంది. బద్ధకం ఉంటే మత్తుగా, కాస్త మత్తుగా అనిపిస్తుందండి. అంటే ఇంకా కొంచెం మనలో లెఫ్ట్ సైడెడ్ వీక్నెస్ కొద్దిగా ఉందని అర్థము. అదే సార్. లేకపోతే ఎప్పుడైతే చక్కగా చైతన్య తరంగాలు ప్రవహిస్తాయో మన శరీరం అంతా కూడా లైట్ గా తయారై, మన హృదయం కూడా లైట్ గా తయారవుతుంది, మన మైండ్ అంతా కూడా క్లీన్ అయ్యి అది కూడా లైట్ గా అవుతుంది. కాబట్టి మంచి ఆనంద స్థితిలో ఉంటాం. మనకి చివరికి వచ్చేది హృదయం నుంచి వచ్చేది ఆనందం. కానీ మత్తు కానీ లేకపోతే డల్నెస్ కానీ వస్తున్నాయి అంటే ఇంకా మనలో మలినాలు ఉన్నాయి. లేకపోతే ఎజిటేటెడ్ గా ఉందనుకోండి, అదే రైట్ సైడెడ్ ప్రాబ్లం. మత్తుగా ఉందంటే లెఫ్ట్ సైడెడ్ ప్రాబ్లం. అంటే మనం పాస్ట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ వెళ్ళాం కాబట్టి, ఇన్నాళ్ళు వెళ్ళాం, ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటాం కాబట్టి అవన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కొద్దిగా గ్రాడ్యువల్ గా క్లీన్ అవుతుందండి. చెట్టు పెరగడానికి మనకి 1 సంవత్సరం పడుతుంది, లేదా కొన్ని చెట్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడతాయి. అదే విధంగా మన ఆధ్యాత్మిక ఉన్నతి కూడా పూర్వకాలం జన్మంతా కూడా చేసేవారు, జన్మలు చేసేవారు. అటువంటిది ఇప్పుడు సునాయాసంగా 2-3 నెలల్లో మీరు నిష్ణాతులు అయ్యేటట్టుగా శ్రీమాతాజీ మన చేతిలో అందించారు. కానీ అది అందిపుచ్చుకోవాలి. మనం చక్కగా చెప్పిన ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని ఆ విధంగా ధ్యానం చేసుకోవడం ద్వారా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి చక్రాలు క్లియర్ చేసుకోవడానికి. అవన్నీ కూడా తెలుసుకుని వాటిలన్నింటినీ కూడా ఉపయోగించుకోవడం ద్వారా అతి త్వరలో మనం ఉన్నత స్థితికి చేరుకుంటాం. మరొక చిన్న సందేహం గురువు గారు. మామూలుగా అంతకుముందు మన ఈ ప్రాణాయామ క్రియ అభ్యాసం పూర్వం చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు ఈ యోగ సాధన అయిన తర్వాత ఏదైనా అంటే ఆ అభ్యాసం కొనసాగించవచ్చా? దాని అవసరం లేదా? చేసినా తప్పు లేదా? అవసరం లేదండి ఇప్పుడు. ఎందుకంటే ప్రాణాయామంలో ఏం చేస్తున్నాం అంటే మన యొక్క లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆక్సిజన్ సప్లై చేస్తాం. ప్రాణాయామం ద్వారా మన ఆక్సిజన్ ని లెఫ్ట్ అండ్ రైట్ నర్వస్ సిస్టమ్ కి మనం సప్లై చేస్తాం. కానీ ఈ యొక్క సహజయోగం ద్వారా ఆక్సిజనే కాకుండా అక్కడ ఉన్నటువంటి మలినాల్ని కూడా మనం మలినాలు తీసేస్తాం. ఎప్పుడైతే మలినాలు తీసేస్తామో ఆటోమేటిక్ గా మనకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ప్రాణాయామము యోగాసనములు అనేవి అష్టాంగ యోగంలో 2 అంగములండి. 8 అంగాల్లో 2 అంగాలు. కానీ ఇది 8 అంగాలు కూడినటువంటి పరిపూర్ణ యోగము. సహయోగం అనేది 8 అంగములు ఒకే స్టెప్ లో మనకి శ్రీమాతాజీ గారు కుండలిని జాగృతి ద్వారా మనకి ఇచ్చారు. కాబట్టి ఇది చేస్తున్నప్పుడు అది అవసరం లేదు. దాన్ని దీన్ని మిక్స్ చేయకుండా సెపరేట్ చేసుకుంటే సెపరేట్ గా చేసుకోండి. కానీ ఇక ముందు ఆ అవసరం లేదు మనం. ఎందుకంటే 1వ క్లాస్ నుంచి 2వ క్లాస్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి 1వ క్లాస్ లో కూర్చోం కదా. 1వ క్లాస్ మీద మనకు గౌరవం ఉంటుంది, కానీ ఆ స్కూల్ మీద గౌరవం ఉంటుంది. ఆ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ స్కూల్లో కూర్చోం. నెక్స్ట్ వెళ్ళి కాలేజీలో కూర్చుంటాం, దాని తర్వాత వెళ్ళి జాబ్ లో వెళ్ళి అక్కడ కూర్చుంటాం. అదే విధంగా ఆ ప్రాణాయామ స్థితి నుంచి మీరు ఇప్పుడు ఈ సహజయోగ స్థితికి వచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించకూడదు. అంతే. రెగ్యులర్ గా చేసుకున్నటువంటి క్రియా సంబంధమైనటువంటి ఏదైనా ఏ ప్రాణాయామం అయినా మనకు అవసరం లేదు. జనరల్ దీంట్లోనే సాగిపోతుంది మనకి. ప్రాణాయామమే కాదు, మనం ఇప్పటిదాకా ఆచరించిన ఎన్నో విషయాలు, ఎన్నో కండిషన్లు, ఎన్నో నిబంధనలు వ్యర్థమైనవి మన మీద వేసుకుని మనం ఇన్నాళ్ళు చేస్తూ వచ్చాం. ఎందుకంటే అంతర్గతంగా వెళ్ళలేదు కాబట్టి. ఇప్పుడు మనం అంతర్గతంగా వెళ్ళాం కాబట్టి మనం ఏమి చెయ్యాలి అన్నది మన ఫింగర్స్ చెప్తాయి, మనకి మన చక్రాలు చెప్తాయి. వాటిని మనం వింటూ వాటిని గమనిస్తూ ఆ చక్రాల యొక్క గుణగణాలు మనం తెలుసుకున్నప్పుడు ఏది లోపము అని మనకు తెలిసినప్పుడు మనం స్వయం గురువు అయినప్పుడు మనని మనం ఉద్ధరించుకోగలుగుతాం. మన ఆత్మ మనని ఉద్ధరిస్తుందండి. మన ఆత్మ మనకు తెలియజేస్తుంది. మన ఆత్మ
మనని ఉద్ధరిస్తుంది. అవును గురుగారు. ఒక్క చిన్న సందేహం గురుగారు. మామూలుగా మన షట్చక్రాలకి లం, యం, రం, వం అనే బీజాక్షరాలు కూడా మనకి ఎలా శాస్త్రంలో చెప్పబడ్డాయి కదా. ఉన్నాయండి. మనం ఈ షట్చక్రాల గురించి మనం ధ్యానం చేసుకునే సమయంలో వాటి స్మరణ ఏమైనా చేయటం కానీ, మనం వింటూ కాసేపు ఏమైనా ఒక అరగంట సేపు మనం ఇప్పుడు ఆల్రెడీ ఆడియోస్ వస్తున్నాయి కానీ అవి వింటూ ఉండటం కూడా ఏదైనా దీనికి ప్రతిబంధకం ఏమైనా అవుతుందా అండి? లేదు లేదు లేదు. మంత్రాలు ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుందండి. సహజయోగంలో అంతకుముందు ఏంటంటే బ్లైండ్ గా చెప్పేసుకుంటూ అన్ని వరుసగా చెప్పుకుంటూ పోతూ ఉండేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు మనకి మూలాధారంలో సమస్య ఉంటే లం అని చెప్పుకుంటాం, స్వాధిష్టానంలో అంటే వమ్ అని చెప్పుకుంటాం, నాభిలో ఉండే రమ్ అని. అలాగా ఏ చక్రంలో మనకి లోపం ఉందో ఆ బీజ మంత్రాన్ని మనం తీసుకొచ్చండి. అది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు తెలిసేది కాదు. అది ఇప్పుడు ఈ చేతుల్లో ఈ గుర్తింపు అన్నది కనీసం 2-3 నెలలు బాగా రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. వస్తుందండి. మనం ఎంత నిర్మలంగా ఉంటే, మన సందేహాలని తగ్గించుకుంటూ మనం నిర్మలంగా ఉన్నామంటే అది తెలుసుకోవడానికి మనకు వస్తుంది. తెలుసుకునే ముందు మనకి సందేహాలు ఎక్కువైపోయాయి అనుకోండి, అది ఆగిపోతూ ఉంటుంది. అంతే. సందేహం అనేది ఒక బ్రేక్ లాంటిది. అదే గురుగారు. ఆ బ్రేక్ ని తీసేసామంటే బండి ముందుకు వెళ్తూ ఉంటుంది. ధన్యవాదాలు. ఎందుకంటే ఆన్సర్ అనేది లోపల నుంచి వస్తున్నప్పుడు దానికి ఆన్సర్ కి ముందు ఒక సందేహం పెట్టడం అనేది ఎలా అవుతుందంటే ఒక అడ్డు కట్ట పెట్టినట్టుగా ఉంటుంది. అవునండి. తనకు తానుగానే ఆన్సర్ మన ఆత్మ నుంచి వస్తుంది కాబట్టి సందేహాలని తగ్గించి లోపల వస్తున్నటువంటి ఆ అనుభవాన్ని గ్రహించడానికి మనం దృష్టి పెట్టినప్పుడు అన్ని కూడా ఆటోమేటిక్ గా ఫాస్ట్ గా జరిగిపోతాయి. సమయ నియమం ఏమైనా ఉందా గురువు గారు? మనకి ఉదయం సాయంత్రం అన్నారు కదా, ఉదయం రాత్రి, ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. 24 hours మనం ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉండొచ్చు. ధ్యానము అంటే ఒక అక్కడ బంధనంతా వేసుకోవాలి లేదు, మనస్సు ద్వారా కూడా బంధన వేసుకోవచ్చు. లేకపోతే సింపుల్ గా మన చేతులు తెరవంగానే మనం ధ్యాన స్థితిలోకి వెళ్తామండి. మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు, ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అవునండి, అనిపిస్తుంది. చేతిని కిందకి పెట్టారంటే వైబ్రేషన్ తగ్గుతుంది, తెరిచి పెట్టారంటే వైబ్రేషన్ రావడం మొదలెడుతుంది. శ్రీమాతాజీ అనే నామం తెలుసుకొని మన 2 చేతులు అరచేసి పెట్టుకొని కూడా మన రైల్లో వెళ్తున్నప్పుడు కూడా మన స్థితిలో ఉండడమే ధ్యానం. నిర్విచార స్థితిలో మంత్రాలు కానీ ఏమి లేకుండా అలా ఉంటాయి. అంతే. అమ్మగారిని ఒక్కసారి తలుచుకొని అలా కూర్చుంటుంది అంతే. అలా ఆవిడని ఆహ్వానిస్తూ ఉండాలి. అమ్మగారిని ఆహ్వానిస్తుంటే ఆవిడ పైకి లేచి అలాగే ఉద్ధానాన్ని ఇస్తారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఓకే అండి. సో సమయం అయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. శ్రీమాతాజీ గారికి మొదటగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని 2 చేతులు తెరిచి ఉంచి మన చిత్తాన్ని మాడి మీద ఉంచుకుని ధ్యానంలో ఉందామండి. ఆ వైబ్రేషన్స్ వస్తుంటే ఎవరు కూడా మ్యూట్ వెళ్ళిపోకుండా భజన అంతా అయ్యేదాకా ఉండి, ఎప్పుడైతే కట్ అవుతుందో దాని తర్వాత మీరందరూ కూడా మీ యొక్క పనిలోకి వెళ్ళిపోవచ్చు అండి. జై శ్రీ మాతాజీ. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు మనకి విశుద్ధి చక్రం అండి. జై శ్రీ మాతాజీ. Ram, can you play some music? ఎవరిదో అన్మ్యూట్ లో ఉందండి, మ్యూట్ చేసుకోండి.